ఆమేన్. ఇక్కడ మనకు పరిశుద్ధ బైబిల్లో మనకు ఒక మాట దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు ఆ మాట అంటే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కొత్తగా జన్మించడం అంటే ఎలా జన్మిస్తారు? తల్లి గర్భము నుంచి జన్మించాడు కదా. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తల్లి గర్భము నుంచి జన్మించిన వారు ఏమంటారంటే, ఈరోజు ఆ తల్లి గర్భము నుంచి ఒక బిడ్డ జన్మించాడని మనం చెప్పవచ్చు. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు ఏమంటున్నాడు? కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో ఉండలేడు. దేవుని రాజ్యములో ఉండాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించేది ఎలాగ జన్మిస్తారు? చిన్న బిడ్డ అంటే కడుపు నుంచి, తల్లి గర్భం నుంచి జన్మించాడు, అయిపోయింది. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా జన్మించాలంట. కొత్తగా ఎలా జన్మిస్తారు? అక్కడ అడుగుతున్నాడు, ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, పసిబిడ్డనా ఏమన్నా మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా పోతాడు? వ్యక్తి తల్లి గర్భంలోకి ఎలా పోతాడు? పోలేడు కదా. మరి ఎలా జన్మిస్తాడు? కొత్తగా జన్మిస్తున్నాడని, జన్మించాలని నువ్వు చెప్తున్నావే, ఎలా జన్మిస్తాడు అని చెప్తే దేవుడు అంటున్నాడు, ఆడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. ఆ రాజ్యం ఎలా ఉంటది? ఆ రాజ్యము ఎలా ఉంటది అంటే పరలోక రాజ్యం. అది ఆ పరలోక రాజ్యంలో ఎలా ఉంటది అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పరలోక రాజ్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఏముంటాయి అంటే బంగారు వీధులే ఉంటాయి. బంగారు వీధులే ఉంటాయి. అక్కడ బంగారు వీధులలో నిన్ను నడిపించడానికి కోసమే నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యము చూడలేడని చెప్పాడు. కొత్తగా జన్మించాలి. మరి కొత్తగా జన్మించాలంటే చూద్దాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. కొత్తగా ఎలా జన్మించాలనో మనకి ఇక్కడ లేఖనాలు మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు రోమీయులకు ఒక పత్రిక రాశాడు. రాసి ఏం చెప్పాడంటే 6వ అధ్యాయము 4వ వాక్యములో మనం చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది బాగా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. హల్లెలూయా. గట్టిగా చెప్తాము ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అంటే బాప్తిసము ద్వారాగా నువ్వు కొత్తగా జన్మిస్తావంట. కొత్తగా జన్మించాలంటే నీకు బాప్తిసం అంటే ప్రభు మృతులలో నుంచి లేచాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రభు ఏం చేశాడు? మన కోసము
మనకు పాఠము నేర్పించడానికి వచ్చాడు ఆయన. పాఠము నేర్పించడానికి లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనలాగనే తల్లి గర్భంలో నుంచి, ఇప్పుడు నేనున్నాను, నా తల్లి గర్భంలో నుంచి నేను జన్మించాను. అలాగనే యేసు ప్రభువు వారు కనుక తల్లి గర్భంలో నుంచే జన్మించాడు. మరి జన్మించిన వాడు ఈ లోకంలో 33.5 సంవత్సరం ఆయన కనుక మనతో పాటు జీవించాడు. మనం కనుక ఈ లోకంలో జీవిస్తున్నాం. మనము జీవిస్తున్నది బట్టి యేసు ప్రభువు వారు కనుక జీవిస్తూ వచ్చాడు. అయితే ఆయన మీద కుట్ర కలిగిన వారు ఏం చేశారు? ఆయన న్యాయమైన పనులు చేస్తున్నాడని, న్యాయమైన పనులు చేస్తే ఎవరికి గిట్టదు. న్యాయమైన పనులు చేస్తే గిట్టవు, అన్యాయమైన పనులు చేస్తే బాగా గిట్టుతాయి. అన్యాయం చేసిన వాళ్ళ పక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. బాగా గుర్తించండి. అన్యాయం ఎవరైతే చేస్తారో, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆ పక్క ఏముంటుంది? బలగమునికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అపవాది, ఈ లోకానంతా జయించిన వాడు అపవాది. ఈ లోకాన్ని జయించింది అపవాదని దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన ప్రేమలో తేడా లేదు. ఆయన ప్రేమలో తేడా లేదు. మరణమైనా సరే నా బిడ్డలను నా రాజ్యానికి తీసుకెళ్లాలని